హరి ఓం శ్రీరామ. హరిశతకము. ఈ శతకమును కవయిత్రి వెలుదండ యాదగిరమ్మ గారు రచించినారు. ఈమె పుట్టినిల్లు సయ్యదుపల్లి, పరిగి మండలం, వికారాబాదు జిల్లా. ఈమె 12/2/1933లో జన్మించారు. ఈమె మెట్టినిల్లు బరీదుపల్లి, పెద్దమందడి మండలం, పాలమూరు జిల్లా. భర్త గౌరవనీయులు వెల్లండ నరకేసరిరావు గారు. ఈమె ఆరాధ్య దైవం యాదగిరి నరసింహస్వామి. ఈమె రామశతకం, యాదగిరివాస శతకం, నరసింహ శతకం, హరిశతకం మొదలైనవి రచించారు. ఈ అమ్మ సాంప్రదాయక కుటుంబంలో జన్మించినటువంటిది. జన్మతః భక్తి సంస్కారాలు కలిగినటువంటిది. భక్తి భావంతో యాదగిరీశుని స్తుతించుటంచే భారత, భాగవత, రామాయణాది సాహితీ గ్రంథాలను చదవడం వలన ఆశువుగా దొర్లిన పదాలను ఏర్చి కూర్చగా ఈ హరిశతకం రూపుదిద్దుకున్నది. ఆమె నిర్మలమైన భక్తితో తన మనోభావములను శ్రీహరికి నివేదించుకొని తరించినటువంటి పుణ్యమూర్తి. ఈ కృతిలో ఆమె హరిని అర్థించింది, కోరిక తీర సేవించింది, వేడుకోలుగా మాట్లాడింది, వేడిగా పోట్లాడింది, నిండుగా విశ్వసించింది, మెండుగా పరవశించింది, శ్రీహరి కరుణను వినయంగా కోరింది. ఇంతటి శక్తివంతమైన భక్తిమయ శతకాన్ని అల్లిన ఈ వెల్దండ యాదగిరమ్మ గారు ధన్యురాలు. ఇంకా ముఖ్యమైన ఒక విషయం చెప్పాలంటే, ఈమె చదివిన చదువు 2వ తరగతో 3వ తరగతో. ఈమెకు ఛందస్సు, వ్యాకరణ విషయాలు ఏవీ తెలియవు, అవగాహనే లేదు. అయినా ఈమె తన తెలియని వయస్సు నుండే ఛందోబద్ధమైన కవిత్వమును మొన్నటి వరకు రాస్తూనే ఉన్నారు. శతక సాహిత్యంలో ఈమె వ్రాసినటువంటి హరిశతకం ఒక పూసగా మిగిలిపోతుంది. ఈ శతకాన్ని కందపద్యాలలో వ్రాశారు. కందపద్యం రాయడం అనేది మామూలైన విషయం కాదు. కందపద్యం వ్రాసిన వాడే కవి అనబడతాడు అని ఒక మాట. అటువంటి కష్టసాధ్యంగా వ్రాయబడేటువంటి కందపద్యమాలను కూర్చి ఆ శ్రీహరి మెడలో అలంకరింపజేసిన యాదగిరమ్మ గారు ధన్యురాలు. ఆమె బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కవితలు రాస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఆమె పరమపదించారు. కానీ ఆమె రచించిన ఈ భక్తి శతకముల ద్వారా సంతతం మననీయురాలుగానే నిలిచి ఉంటారు. ఈ విషయాలన్నీ ఈ పుస్తకంలోనే ముందు మాటగా కొందరు ప్రముఖులు రాశారు. దాంట్లో నుంచే కొన్ని విషయాలు సేకరించి ఆ మహాతల్లి గురించి చెప్పడం జరిగింది. యాదగిరమ్మ గారు ఈ శతకాన్ని నరసింహస్వామికే అంకితం ఇచ్చారు. అంకితం ఇస్తూ 2 పద్యాలు చెప్పారు. ఒక్కొక్క కందకు సుమము మక్కువతో నేరి ఏరి మాలను నర్తున్, చక్కగా నీ మెడను తును మృక్కెదగై కొను త్రిలోక మోహన హరి, మృక్కెదగై కొను త్రిలోక మోహన హరి. నీకిదే అంకితమిచ్చెద నాకేసిరులీయవద్దు నరహరి రూపా, నీ కరుణయొకటే చాలును నా కన్యయు కలిగినట్లే నరసింహహరి, నా కన్యయు కలిగినట్లే నరసింహహరి అని ప్రార్థన చేసినటువంటి ధన్యురాలు వెల్దండ యాదగిరమ్మ గారు. తను శతకం రాసే ముందు తన ఇష్ట దైవాలను ప్రార్థన చేశారు కొన్ని పద్యాలలో. అవి కూడా ఇప్పుడు మనం చదువుకుందాం. శ్రీరాధ హృదయలోలా చేరితి నీ పాదయుగము చెంతను నన్ను, నారద పాలన శ్రీహరి ధారాధర నీల దేహ దయ చూడు హరి, మృక్కెద గణపతికి నినే గ్రక్కున దయజూడు మనసు గౌరీసుతునిన్, మక్కువతో నా కవితలు చక్కగా సరిచేయు మనసు
సాష్టాంగముగా. సిద్ధి వినాయకు గొలిచెద సిద్ధిని చేకూర్చు మనసు చేరి తొలుతగా. శుద్ధమగు కవితలల్లెడి శ్రద్ధను కృపజేయు మనసు సర్వాణి సుతున్. గుజ్జుని వేలుపు నీవై గుజ్జుని వేలుపు నీవై ముజ్జగముల పూజలు గొనముందు నిలుచుచున్. సజ్జనులను బ్రోచెదవే మజ్జన కుడగావు మెప్పుడు మమ్ము గణేశా. ధూర్జటి నందన నిన్ను నిర్జరులను గొలిచినారు నిష్టదలిర్పన్. నిర్జించిరి నీ కృపతో దుర్జయులగు రాక్షసులను దుర్గ కుమారా. అమ్మా మ్రొక్కెద అమ్మా మ్రొక్కెద గైకొన రంభాన నాల్క నిలచి రయమున కవితల్. ఇమ్మా చల్లని వాక్కుల అమ్మా దయజూడుమమ్మ అంబసువాణి అంబసువాణి. అమ్మా దయజూడుమమ్మ అంబసువాణి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో. నమో నారాయణ నమో నారాయణ నారాయణ. హరిశతకం పద్యాలు ప్రారంభం. శ్రీలక్ష్మీనాథవో పశుపాలకవో నందబాల పాప విదూరా. లీలా మానుష విగ్రహ నీ లీలలు చెప్పతరమనిఖిలేశ హరి. శ్రీలక్ష్మీనాథ ఓ పశుపాలక ఓ నందబాల పాప విదూరా. లీలా మానుష విగ్రహ నీ లీలలు చెప్పతరమనిఖిలేశ హరి. తల్లివి తండ్రివి నీవని యుల్లములో నమ్ముకున్న యువతిని కాదా. ఎల్ల విధంబుల వేడితి చెల్లుని నన్నిట్లు చూడ శ్రీవరద హరి. చెల్లుని నన్నిట్లు చూడ శ్రీవరద హరి. సతతము తలచడి వారిని మతిహీనుల జేయగనభిమతమానీకున్. క్షితిలోని వారలెంతటి చతురులకైనను వశంబే సర్వేశ హరి. భోగపతి శయ్యపై వైభోగముగా నా వికుంఠపురి నీ ఉండన్. యోగులు చేసడి సేవను భాగము దయసేయుమయ్య భగవంత హరి. భగవంత హరి. లక్షణయుతయగు లక్ష్మియు నక్షయ సిరులొసగుచుండనానందముతో. లక్షల కోటుల భక్తులు అక్షయ పదమనుచు గొలుతు రచ్యుతుడు హరి. అచ్యుతుడ హరి. నారద మునివరులెప్పుడు నారాయణయనుచు మెమ్ము ననవరతంబున్. నారద మునివరులెప్పుడు నారాయణయనుచు మెమ్ము ననవరతంబున్. సారెకు వీణను మీటుచు సారముగా కీర్తనమ్ము సలుపు గద హరి. ఖగపతి వాహన నీకును ఖగపతి వాహన నీకును నిగమములను తించునట్టి నిగమ శరీరా. ఖగపతి వాహన నీకును నిగమములను తించునట్టి నిగమ శరీరా. పగయేలగలిగి నాపై తగదుర నీ విట్లు తలప తత్వజ్ఞ హరి. నిటలాక్షుని సకుడని నను తటకున దయజూతు వనుచు దలచితి మదిలో. కటకట నీ విటు సేయుట కుటిలమునే నెరుగనైతి కుందితిని హరి.
కుంది తిని హరి. కటకట ఏమని తెల్పుదు, కటకట ఏమని తెల్పుదు, పటుతర బలశాలి అనుచు పంచ నిలిచి తిన్. గుటగుటమని నేనుంటిని తటపట సేయంగదగునే తత్వార్థహరి. గుటగుటమని నేనుంటిని తటపట సేయంగదగునే తత్వార్థహరి. అందరి బ్రోచితివే, అందరి బ్రోచితివే, సక్రందననుత నన్ను బ్రోవగా వీలుగాదా. నిందమునంతెను బాధను అందుకొనుము నాదు చేయి హరవినుత హరి. అందుకొనుము నాదు చేయి హరవినుత హరి. నేరము లేదిక నాయడ దూరముగా చూడబోకు దుర్మతి ననుచున్. భారము నీపై నుంచితి సారసదళ నేత్ర బ్రో సర్వేశ హరి. సారసదళ నేత్ర బ్రో సర్వేశ హరి. పంతముతో నన్నిట్టుల వంతల బగులంగ చూసి వారి జనాభా సంతోషమందుచుంటివే. ఎంతకు తెగించితౌర ఏమందు హరి. ఎంతకు తెగించితౌర ఏమందు హరి. శతమన్యుగొలుచు పదములు శృతులందున వెలుగునట్టి సుందర పదముల్. శతమన్యుగొలుచు పదములు శృతులందున వెలుగునట్టి సుందర పదముల్. మతిలోననెప్పుడు దలిచెద గతి నాకని నమ్ముకుంటి కారుణ్య హరి. నీ సుందర పదముల్ నా గతి అని నమ్ముకుంటి కారుణ్య హరి. కలుషమతి ననుచునెంచకు, కలుషమతి ననుచునెంచకు, పలుమరు నిన్ను దలచగానే పరిహారమగున్. కలుషములు నిన్ని అయినను నిలుచున నీ నామ మహిమ నీలాంగ హరి. కరుణానిధి నీదు నెనరు తరగలు నాపైన కొన్ని దయసేయుమురా. కరుణానిధి నీదు నెనరు తరగలు నాపైన కొన్ని దయసేయుమురా. సరసీరుహాక్ష నీ పద సరసిజములు గొల్తునెప్పుడు సర్వేశ హరి. నీ పద సరసిజములు గొల్తునెప్పుడు సర్వేశ హరి. హరి హరి అని తలచదనిను శరణంటిని నన్ను బ్రోవు శేషాత్రీశ. మురియుచు నిను నే నమ్మితి నరమరసేయంగదగునే అజ వినుత హరి. మురియుచునే నిను నమ్మితి నరమరసేయంగదగునే అజ వినుత హరి. శరణని నే వేడితి నన్ను కరుణించవు నాదు కర్మ కఠినమైనదో. అరవింద నయన బ్రోవర అరమరసేయంగ నీకు న్యాయం మెహరి. అరమరసేయంగ నీకు న్యాయం మెహరి. మెల్లని నీ దరహాసము మల్లెలు విరబూయ నీదు మంజుల వాక్కుల్. చల్లని కృప నాపై వెద చల్లెదవని నమ్ముకుంటి జలజాక్ష హరి.